కుల వివక్ష లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆగస్టు 9న నిర్వహించనున్న సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని దళితవాడలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్య, వైద్యం, ఉపాధి, గృహాలు, సంక్షేమ పథకాల అమలు తదితర సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలను నిర్మూలించేందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టీవీవి ప్రసాద్, సిపిఎం ఇందుకూరుపేట మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, ఆటో యూనియన్ మండల అధ్యక్షులు ఎస్కే చాన్బాషా, నాయకులు మున్నూరు భాస్కరయ్య, తుళ్లూరు గోపాల్, భాస్కర్ రెడ్డి, దయాసాగర్, వెంకయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నమ్మకాలు లేకపోతే మనం అడుగుతున్నాము. చాలా మందికి ఇట్టే బళ్ళ ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి పడ్డాయి, ఒకరికి బళ్ళ ఇంకొంతమందికి కార్డులు వెళ్తుంది. అప్లై చేశారా? గవర్నమెంట్ ఇంకెక్కడ స్థలం లేదా? వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలని దాంట్లో భాగంగానే ఈ శంఖారావాన్ని, సామాజిక శంఖారావాన్ని ఈరోజు ఇందుకూరుపేట మండలంలో ప్రారంభమవుతుంది. ఇప్పటికీ సుమారు 100 దళితవాడలు కానీ, గిరిజన కాలనీస్ కానీ తిరగటం జరిగింది. అనేక దగ్గరలో అనేక సమస్యలు ముందుకు వస్తున్నాయి. కొన్ని దళిత వాళ్ళకి శ్మశానం ఉన్నా దారులు లేకుండా ఉండటం, గిరిజనులకి అంత్యోదయ పథకం లేకుండా పోవటం, ఇళ్ళు కూడా ఎప్పుడూ పాత ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఇళ్ళు ఈరోజు పగుళ్ళు ఇచ్చేయి. వెంటనే ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఇళ్ళు నిర్మించటం కానీ, అనేక దళిత వాడల్లో మనం చూసుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా లేకపోవటం కానీ, లేదా వాటర్ సమస్య కానీ, ఇలా చూసుకుంటే ఊర్లో ఉంటే అనేక అవకాశాలు ప్రజలకి ఉన్నాయి. దళితవాడల్లో చూసుకున్నప్పుడు కనీస సౌకర్యాలు కూడా లేకుండా, కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవటం, కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేకుండా ఉండటం, ఇలాంటి అనేక సమస్యలు ముందుకు వస్తున్నాయి. అందువల్ల ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఉదయగిరి ప్రాంతానికి పోతే ఆడ హైవే వేస్తూ ఉండేటువంటి శ్మశాన వాటికిని ఖాళీ చేసి పక్కనిచ్చారు. అది పెద్ద గుంట, దానికి దారి లేదు. ఆడుండేటువంటి దళిత కాలనీస్ అన్నీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ సిస్టమ్ లేదు. తోటపల్లిగూడూరు ఇతర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా అనేక దగ్గరలో డ్రైనేజ్ సిస్టమ్ సక్రంగా లేకపోవటం దళితవాడల్లో. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఏదైతే కుల నిర్మూలన జరగాలని అందరూ రాబో కాలంలో ఇలాంటి సమాజాన్ని నిర్మించాలంటే ఆ రోజు సుందరయ్య గారు ఈ జిల్లాలో వివక్షతకి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించి గ్రామాల్లో కూడా దళితవాడలు ఊరు కలిపి సంపక్తి భోజనాలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో అలాంటి వ్యవస్థ ఉండాలనేటువంటిది, ఈ కుల నిర్మూలన జరగాలి, ఈ సామాజిక అణచివేతకి ఆ విధంగా ఉండాలనేటువంటిది. ఈ జిల్లాలో అన్నారెడ్డిపాళెం దగ్గర భూస్వాములు దళితుల మీద దాడి చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యవసాయ కార్మిక సంఘం కానీ, కేవీపీఎస్ లాంటి సంస్థలు, మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళకు అండగా ఉండింది. అదేవిధంగా ఆత్మకూరు పట్టణంలో కూడా ఆడుండేటువంటి ఎస్సీ కాలనీస్ కానీ, మైనార్టీల మీద దాడి చేసినప్పుడు ఇలాంటి సమస్యల మీద ముఖ్యంగా ముందుండి పనిచేశారు. రాబో కాలంలో ఈ వివక్షతకి వ్యతిరేకంగా రేపు 16 నుంచి 26 దాకా ఈ కార్యక్రమం, సర్వే కార్యక్రమం, వచ్చినటువంటి సమస్యల్ని 27, 28, 29 ప్రాంతాల్లో సచివాలయాలకి అర్జీలు ఇచ్చే సమస్య పరిష్కారం, మండలంలో ఉండేటువంటి సమస్యలన్నీ తీసుకొని మండల ఆఫీస్ దగ్గర 2, 3, 4 తేదీల్లో సమస్యల పరిష్కారం కోసం, వచ్చిన సమస్యలన్నీ ప్రజలు తెలియజేసేదానికి జాతాలు, పాదయాత్రలు కానీ,
జాతాలు ఇలాంటివన్నీ పెట్టి ప్రజలకి దృష్టి తీసుకొని వచ్చి ఆగస్టు 24వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ జిల్లాలో ఉండేటువంటి పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఉండే సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకోపోవటం, సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కొనసాగింపు దీని సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఆ విధంగా చేయాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.